మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఒకప్పుడు మాట్లాడితే వైసీపీ నేతలు తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అదే స్వామి మాట్లాడితే ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని భయపడే పరిస్థితి వచ్చింది. దాంతో ఆయన చుట్టూ కోటరిగా లాగా చుట్టుకొని ఆయన నోరు తెరవకుండా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎక్కడ తమ పేర్లు బయట పెడతారో అని భయపడుతున్నారంట పార్టీ పెద్దలు. మొత్తం మీద ప్రస్తుతం వైసీపీ పెద్దలందరికీ నారాయణస్వామి ఫీవర్ పట్టుకుందట. అసలు వారంతా అంత టెన్షన్ పడటానికి కారణమేంటి? వైసీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారాయణస్వామి ఒక వెలుగు వెలిగారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలకమైన ఎక్సైజ్ శాఖతో పాటు కమర్షియల్ ట్యాక్సెస్ మంత్రిగా అవకాశం కల్పించారు. దీంతో ఆయన తనకు తిరుగులేదన్నట్లు చెలరేగిపోయారు. కానీ పదవీ కాలంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనలో సైతం డిప్యూటీ సీఎంకు వేదికపై కుర్చీ ఇవ్వలేదు. కేబినెట్ మంత్రులు కుర్చీల్లో కూర్చుని పవర్ ఎంజాయ్ చేస్తుంటే ఆయన వెనుక నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్ ను తెగ తిట్టిస్తూ వైసీపీ పెద్దలు ఆనందించారు. అంతేకాకుండా వారినే కాకుండా వారి కులాలను సైతం ఆయన చేత తిట్టించి తెగ ఆనందపడ్డారు. అసెంబ్లీలో సైతం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మాట్లాడుతుంటే జగన్ హ్యాపీ అయిపోయారు. ఇక ఎన్నికల ముందు జిల్లాకు చెందిన ముఖ్యనేత అయినప్పటికీ నారాయణస్వామిని అష్ట కష్టాలు పెట్టారు. ఏకంగా ఆయన్ని జీడీ నెల్లూరు అసెంబ్లీ బరి నుంచి తప్పించి చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. చివరకు నారాయణస్వామి నానా తంటాలు పడి పార్టీలో అవమానాలు ఎదుర్కొంటూ కూతురికి జీడీ నెల్లూరు టికెట్ ఇప్పించుకోగలిగారు. అయితే ఊహించని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలిలో కూతురు ఓటమి పాలయ్యింది. ఓటమి తర్వాత ఆయన తన కూతురు రాజకీయ ఓటమికి కారణం పార్టీలోని సీనియర్ నాయకులతో పాటు స్థానికంగా ఉన్న వారి అనుచరులే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కామ్ పై సిట్ విచారణ ముమ్మరమైంది. చిత్తూరు జిల్లాకు చెందిన వారే అందులో కీలకమయ్యారు. రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. అయితే తన వరకు కేసు రాదనుకున్న నారాయణస్వామికి సైతం సిట్ ఉచ్చు బిగుసుకుంది. నెల క్రితం ఆయనకు సిట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో అనారోగ్య కారణాల వల్ల వాట్సాప్ లో పంపిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాజాగా ఆయన ఇంటికి వచ్చింది సిట్ బృందం. సుమారు 6 గంటల పాటు విచారణ జరిపింది. విచారణలో మద్యం పాలసీ మార్పులో ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణస్వామి పాత్ర, ఆన్లైన్ ద్వారా మద్యం బుకింగ్లు మార్చి మాన్యువల్ చేయడం, ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు, డిజిటల్ చెల్లింపులకు ఎందుకు అనుమతించలేదు అన్న అంశాలపై 100కు పైగా ప్రశ్నలు అడగడమే కాకుండా టెక్నికల్ టీమ్స్ ద్వారా ఆయన గ్యాడ్జెట్స్ ను పరిశోధించడం, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఆయన వాంగ్మూలము రికార్డు చేయడం జరిగిందని తెలుస్తోంది. అయితే ఆయన చాలా ప్రశ్నలకు అంతా పైవారు చెప్పినట్లే చేశానని సమాధానం ఇచ్చారంట. ఏదేమైనా మొత్తం వ్యవహారం సీరియస్ అయింది. నారాయణస్వామి ఎవరి పేర్లు చెప్పారనే ఉత్కంఠ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. దీనికి తోడు విచారణ తర్వాత ఆయన ఇంటి బయటకు వచ్చినప్పుడు వైసీపీ నేతలు హైడ్రామా క్రియేట్ చేశారు. ముఖ్యంగా నారాయణస్వామి ఆయన కూతురు మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండగా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఉదయం సిట్ బృందం వచ్చిందని తెలిసినప్పటికీ పెద్దగా ఎవరూ అక్కడికి రాలేదు. అయితే విచారణ ముగిసే సమయానికి పుత్తూరుకు చెందిన వైసీపీ నేతలు వచ్చి మీడియాతో ఎక్కడ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడతారో అని మీడియాతో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. దాంతో ఒకానొక దశలో సీరియస్ అయిన నారాయణస్వామి మీడియాతో మాట్లాడి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు తనకు సహకరించారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానంటూ చెప్పుకొచ్చారు. సిట్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో భవిష్యత్తులో కూడా సిట్ కు సహకరిస్తానని చెప్పడం వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదంట. మీకందరికీ నా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాము. మీ బాధ ఏంటో నాకు అర్థం కాల. సిట్ వాళ్ళు రావటం జరిగింది, వాళ్ళు నాకు సహకరించారు. నేను వాళ్ళు అడిగిన ప్రశ్నకి కూలుగా వాళ్ళు ఏమేమి అడిగినారు దానికి సమాధానం చెప్పినా, భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి అడిగితే నేను సమాధానం చెప్తాను. ఈ వదంతులు అన్యాయంగా టీవీల్లో అసత్యాలు వదంతులు పలుకుతూ ఉంటారు. ఈ అసత్యాల్ని ప్రజలు నమ్మొద్దండి అని ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
నేను చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ ఏమో అందరూ ఇది ప్రజలకు కూడా తెలుసు. దయచేసి ఈ వదంతుల్ని నమ్మొద్దండి. అదే పనిగా కొన్ని టీవీల్లో నేను సమాధానం ఇచ్చినాను, వాళ్ళు కూడా నాతో సహకరించారు. ఇక్కడ ఏదో బ్రహ్మాండంగా మా ప్రజలంతా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టే కార్యక్రమాలు వదంతులు చేసినారు. దాన్ని ఎవరు నమ్మొద్దండి. మీకు కూడా అందరికీ కృతజ్ఞతలు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో మద్యం స్కామ్ లో కీలక నేతలు అరెస్టు కావడంతో పాటు మరికొన్ని కేసులు చుట్టుకుంటూ ఉండడంతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆడుదాం ఆంధ్రాతో రోజా, ఎపిక్ కార్డుల ఇష్యూతో భూమన కరుణాకర్ రెడ్డి టీంలకు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ మార్చులుగా 5 సంవత్సరాలుగా ఉన్న నారాయణ స్వామి అన్ని విషయాలు బయట పెడితే నెక్స్ట్ ఎవరు అనే కోణంలో చర్చ నడుస్తోంది. మొదట్లో ఇదేమీ పెద్ద వ్యవహారం కాదు అన్న రీతిలో పట్టించుకోని వైసీపీకి ఇప్పుడు లిక్కర్ స్కామ్ పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా కూడా నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మిని జీడీ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి మరొకరికి బాధ్యతలు అప్పచెపుతారని లీకులు ఇచ్చారు జిల్లా పార్టీ నాయకులు. అయితే ఉన్నట్లుండి లిక్కర్ స్కామ్ లో నారాయణ స్వామి నిజాలు బయట పెడతాడనే భయంతో దానిపై ఇప్పుడు సైలెంట్ అయ్యారంట. మొత్తం మీద వైసీపీ నేతలకు నారాయణ స్వామి ఫీవర్ గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తోంది ఇప్పుడు.